సాయిరాం. ధనుసు రాశి స్త్రీలారా, ఈ వీడియో మీరు ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒంటరిగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును స్థిరంగా ఉంచుకుని మాత్రమే వినాలి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే నిజాల ప్రతిబింబం. ఇది మీరు తప్పించుకోలేని సమయానికి ముందస్తు హెచ్చరిక. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఊహించని విధంగా ఉంటాయి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించినా జరిగేది మాత్రం ఆగదు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ జాతకం మీను భయపెట్టడానికి కాదు, మీ జీవితాన్ని మార్చడానికి, మేల్కొలపడానికి. మీరు ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా వింటే మీ జీవితాన్ని కాపాడుకునే మార్గం మీకు తెలుస్తుంది. ఇప్పుడు వినండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇది సరైన సమయం. వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. ఒక లైక్, ఒక షేర్, మీ వల్ల ఇంకొకరి జీవితం మారే అవకాశం ఉంది. మా ఛానల్కి మీరిస్తున్న ప్రేమ మాకు శక్తి, మాకు ప్రేరణ. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జాతకాలు మీరు మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే అత్యంత ముఖ్యమైన సూచనలు ఈ వీడియో చివర్లో ఉన్నాయి. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, ప్రత్యేక పూజలు, ఇలాంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ పర్సనల్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చగలిగే ధనస్సు రాశి స్త్రీల నిజమైన జాతకం ప్రారంభమవుతుంది. చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే మీ భవిష్యత్తు ఇప్పుడు మొదలవుతుంది. ధనస్సు రాశి స్త్రీల కోసం ఈ కాలంలో గ్రహాల స్థితి చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా గురు, శని, రాహుగ్రహాల ప్రభావం మీ జీవితంలో లోతైన మార్పులకు దారితీస్తుంది. గురుగ్రహం మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తూ మీకు సరైన మార్గం చూపించాలని ప్రయత్నిస్తుంటే, శనిగ్రహం మాత్రం మీ సహనం, మీ కష్టాన్ని పరీక్షించే దశలోకి తీసుకువెళ్తుంది. రాహు ప్రభావం వల్ల మీరు అనుకోకుండా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా మాటల్లో, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. ఇది తాత్కాలికమే కాని మీరు దానిని ఎలా హ్యాండిల్ చేస్తారో అది చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మినవారు మీకు అర్థం చేసుకోలేకపోవచ్చు. దీనివల్ల మీరు ఒంటరిగా ఉన్న భావనకు లోనవుతారు. కాని ఇది గ్రహాల ప్రభావం వల్లే జరుగుతుంది. మీరు మీలో బలాన్ని పెంచుకుంటే ఈ పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలరు. ఈ కాలంలో ధ్యానం, మౌనం చాలా ఉపయోగపడతాయి. ఏప్రిల్ 6 ప్రత్యేక ఫలితాలు. ఏప్రిల్ 6వ తేదీ మీకు ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో, మాటల విషయంలో నియంత్రణ చాలా అవసరం. చిన్న విషయాలపై పెద్ద గొడవలు రావచ్చు. మీరు చెప్పిన మాటలు ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకోని వార్తలు రావచ్చు. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. దీనివల్ల నిరాశకు గురవుతారు. కాని ఈ రోజు మీరు తీసుకునే సహనం మీకు రాబోయే రోజుల్లో సహాయపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి పెరిగే అవకాశముంది. పై అధికారులు మీ పనిని పరీక్షించే అవకాశముంది. వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఈ రోజు మీరు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఏప్రిల్ 8 భావోద్వేగ మార్పులు. ఏప్రిల్ 7వ తేదీ మీకు భావోద్వేగపరంగా చాలా ప్రభావితం చేసే రోజు. ఈ రోజు మీరు మీలో మీరే ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు మీకు గుర్తుకు వస్తాయి. కొన్ని విషయాలు మీ మనసును బాధించవచ్చు. మీరు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవచ్చు. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది మీలో ఉన్న భావోద్వేగాల ప్రభావం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తప్పుదారి తీసే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చిన్న అపార్థాలు రావచ్చు. భర్తతో కూడా మాటల్లో తేడాలు రావచ్చు. మీరు కాస్త ఓపికగా ఉంటే ఈ సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. ఈ రోజు మీరు మీ మనసును శాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏప్రిల్ 8 ఆర్థిక పరిస్థితి.
ఏప్రిల్ 8వ తేదీ మీ ఆర్థిక పరిస్థితిని పరీక్షించే రోజు. ఈ రోజు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు కూడా రావచ్చు. ఎవరైనా మీకు డబ్బు అడిగితే వెంటనే ఇవ్వడం మంచిది కాదు. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మోసం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. ఈ రోజు మీరు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఏప్రిల్ 9 కుటుంబ సంబంధాలు. ఏప్రిల్ 9వ తేదీ మీ కుటుంబ సంబంధాలను పరీక్షించే రోజు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. భర్తతో ఉన్న సంబంధంలో చిన్న విభేదాలు రావచ్చు. మీరు చెప్పిన విషయాన్ని వారు అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల మీకు బాధ కలుగుతుంది. కాని మీరు కాస్త ఓపికగా ఉంటే ఈ సమస్యలు త్వరగా పరిష్కరిస్తాయి. ఈ రోజు మీరు మీ మనసును శాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భర్తతో సంబంధం. ఈ సమయంలో ధనుస్సు రాశి స్త్రీలకు భర్తతో ఉన్న సంబంధం ఒక పరీక్ష దశలోకి వెళ్తుంది. చిన్న చిన్న విషయాలమీదే పెద్ద చర్చలు, వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలను వారు పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అలాగే వారు చెప్పే విషయాలు కూడా మీకు నచ్చకపోవచ్చు. ఈ పరిస్థితి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేలా కనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భర్త పని ఒత్తిడి లేదా ఇతర బాధ్యతల వల్ల మీతో మాట్లాడ్డానికి సమయం ఇవ్వకపోవచ్చు. దీనివల్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనకు లోనవుతారు. కానీ అది నిజం కాదు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం బలపడుతుంది. ఈ సమయంలో పరస్పర విశ్వాసం చాలా ముఖ్యమైనది. అనుమానాలకు చోటివ్వకూడదు. మీరు ప్రేమతో మాట్లాడితే పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి. సహనం, అర్థం చేసుకోవడం ఈ సమయంలో మీకు రక్షణగా పనిచేస్తాయి. ప్రేమ జీవితం. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి స్త్రీలకు ఈ కాలం కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు మీ భావాలను పూర్తిగా వ్యక్తపరచాలనుకుంటారు, కానీ ఎదుటివారు అదే స్థాయిలో స్పందించకపోవచ్చు. దీనివల్ల మీరు అసంతృప్తిగా భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు అనుమానాలు పెరుగుతాయి. వారు నిజంగా మీను ప్రేమిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు మీ మనసులో వస్తాయి. ఈ ఆలోచనలు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ ఈ అనుమానాలు ఎక్కువగా మీ మనసులో ఉండే అవకాశం ఉంది. మీరు భావోద్వేగంతో స్పందిస్తే సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఓపికగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా నేరుగా మాట్లాడి పరిష్కారం కనుగొనాలి. మౌనం పాటించడం లేదా దూరంగా ఉండడం సమస్యను మరింత పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ భావాలను కంట్రోల్లో ఉంచి స్థిరంగా ఆలోచిస్తే ప్రేమ బలపడుతుంది. మీరు ఇచ్చే నమ్మకం, మీరు చూపే సహనం ఈ సంబంధాన్ని కాపాడుతుంది. శత్రువుల ప్రభావం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. మీరు ఎదగడం వారికి ఇష్టం లేకపోవచ్చు. వారు మీ పనిలో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచే ఈ విధమైన సమస్యలు రావచ్చు. వారు మీ వెనక మాట్లాడడం, మీపై అపార్థాలు కలిగించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. దీనివల్ల మీకు బాధ కలుగుతుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ నమ్మడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. మీరు చేసే పనులను ప్రశాంతంగా కొనసాగించాలి. శత్రువులు ఎంత ప్రయత్నించినా మీరు నిజాయితీగా ఉంటే చివరికి మీరే గెలుస్తారు. మీరు మీ దారిమీదే నడిస్తే వారు స్వయంగా వెనక్కి తగ్గిపోతారు. ఆరోగ్య సమస్యలు. ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. సమయానికి భోజనం చెయ్యకపోవడం, ఎక్కువగా అలసట చెందడం వంటి విషయాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మహిళలకు సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంది. మీరు చిన్న లక్షణాలను కూడా పట్టించుకోవాలి. అవసరమైతే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు శారీరకంగా, మానసికంగా మిన్ను మీరు కాపాడుకోవాలి. యోగా, ధ్యానం వంటి అలవాట్లు మీకు చాలా సహాయపడతాయి. మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి స్త్రీలకు ఈ కాలం కొంత ఒత్తిడితో కూడుకున్నది. పనిలో ఎక్కువ బాధ్యతలు రావచ్చు.
పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్దగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మీరు మరింత కష్టపడి పనిచేయాలి. మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. సహచరులతో అనవసర వాదనలు వద్దు. మీరు మీ పనిని సరిగ్గా చేస్తే మీకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రోజులు లాభం ఉంటే కొన్ని రోజులు నష్టాలు కూడా ఎదురవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే ఈ సమయంలో మంచివి అవుతాయి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండి మీ లక్ష్యంపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. అప్పులు, ధనలాభం. ఈ సమయంలో ధనుస్సు రాశి స్త్రీలకు అప్పులు మరియు ధనలాభం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు డబ్బు రావాల్సిన చోట ఆలస్యం జరుగుతుంది. మరోవైపు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆటంకాలు ఎదురవుతాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి కొంత ఒత్తిడిలో పడుతుంది. ఈ సమయంలో కొత్తగా అప్పులు తీసుకోవడం తప్పనిసరి అయితే మాత్రమే చెయ్యాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మీకు ఉన్న ఆదాయాన్ని ఎలా వినియోగించుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేని పక్షంలో చిన్న చిన్న ఖర్చులు పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని విధంగా చిన్న మొత్తంలో ధనలాభం పొందవచ్చు. ఇది మీకు తాత్కాలికంగా ఉపశమనమిస్తుంది. కాని దీన్ని పెద్ద లాభంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ప్రతి రూపాయి విలువ తెలుసుకుని ఖర్చు చేస్తే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. మానసిక ఒత్తిడి. ఈ సమయంలో ధనుస్సు రాశి స్త్రీలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం, అనవసరంగా బాధపడటం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా మీలోనే సమస్యలను పెట్టుకుంటారు. ఇది మీ మనసుకు మరింత భారంగా మారుతుంది. మీకు నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. రాత్రివేళల్లో ఎక్కువగా ఆలోచనలు రావడం వల్ల విశ్రాంతి లేకపోవచ్చు. దీని ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా పడుతుంది. ఈ సమయంలో మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు నమ్మిన వ్యక్తులతో మాట్లాడటం, మీ భావాలను పంచుకోవడం మంచిది. మౌనం పాటించడం కొన్నిసార్లు మంచిదే కాని ఎప్పుడూ మౌనం ఉండడం సమస్యలను పెంచుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, మంచి ఆలోచనలు ఈ సమయంలో మీకు చాలా ఉపశమనమిస్తాయి. మీరు మీపై నమ్మకముంచుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించగలుగుతారు. పిల్లల విషయం. ఈ సమయంలో మీరు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి చదువు, వారి ప్రవర్తనపై మీరు శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు వారు మీ మాట వినకపోవచ్చు. దీనివల్ల మీరు కోపానికి లోనవుతారు. కాని కోపంతో స్పందించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. పిల్లలతో మీరు స్నేహపూర్వకంగా మాట్లాడితే వారు మీ మాటను అర్థం చేసుకుంటారు. మీరు వారికి సమయం కేటాయించాలి. వారి సమస్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు రావు. ఈ సమయంలో మీరు పిల్లలకు మంచి మార్గదర్శకత్వం ఇస్తే వారు భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. మీరు చూపే ప్రేమ, మీరిచ్చే సహనం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గోప్యమైన ప్రమాద సూచనలు. ఈ కాలంలో కొన్ని గోప్యమైన ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల సమస్యలు రావచ్చు. వారు మీపై నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు తప్పుదారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం కూడా ఒక ప్రమాద సూచన. మీరు చిన్న లక్షణాలను పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుమానం వచ్చిన విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. అదృష్ట సంఖ్యలు. ఈ సమయంలో అదృష్ట సంఖ్యలు మీకు కొంత సహాయం చేస్తాయి. ముఖ్యంగా 3, 6, 9 సంఖ్యలు మీకు శుభప్రదంగా ఉంటాయి. మీరు ముఖ్యమైన పనులు ఈ సంఖ్యలతో సంబంధించిన రోజుల్లో లేదా సమయాల్లో చేయడం మంచిది. మీరు వాహన నంబర్, ఫోన్ నంబర్ లేదా ఇతర ముఖ్య విషయాల్లో ఈ సంఖ్యలను ఉపయోగిస్తే అది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే సంఖ్యలపై మాత్రమే ఆధారపడకూడదు. మీరు చేసే కృషి, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. అదృష్ట సంఖ్యలు మీకొక మార్గదర్శకత్వం మాత్రమే ఇస్తాయి. మీరు ఈ సంఖ్యలను సానుకూలంగా ఉపయోగిస్తే మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
మీ ఆలోచనలు, మీ చర్యలు సరైన దిశలో ఉంటే ఈ సంఖ్యలు మీకు మరింత సహాయపడతాయి. శుభ సమయాలు. ఈ సమయంలో ధనుస్సు రాశి స్త్రీలకు శుభ సమయాలను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు మొత్తం ఒకేలా ఉండదు. కొన్ని గంటలు, కొన్ని క్షణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ సమయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రారంభించే పనులు మంచి ఫలితాలనిస్తాయి. ప్రత్యేకంగా ఉదయం సూర్యోదయం తర్వాత మొదటి 2 గంటలు మీకు శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. అలాగే సాయంత్రం సమయంలో కూడా కొన్ని శుభ ప్రభావాలుంటాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో, ఆధ్యాత్మిక విషయాలతో గడిపితే మానసిక ప్రశాంతత పొందుతారు. అయితే మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో కొంత అలసట, గందరగోళం ఉండే అవకాశముంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు మీ రోజును ముందుగానే ప్లాన్ చేసుకుంటే శుభ సమయాలను సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. దుష్టదృష్టి ప్రభావం. ఈ కాలంలో దుష్టదృష్టి ప్రభావం కూడా కనిపించే అవకాశముంది. ముఖ్యంగా మీరు ఎదగడం చూసి కొంతమంది అసూయపడే అవకాశముంది. వారి ఆలోచనలు, వారి మాటలు మీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీరు చేసిన పనులు ఆలస్యం కావడం, అనుకోని అడ్డంకులు రావడం, మానసికంగా బలహీనంగా అనిపించడం ఇవన్నీ దుష్టదృష్టి లక్షణాలు కావచ్చు. మీరు ఈ విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు రక్షించుకోవడానికి ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. మీ ఇంట్లో శుభ్రత, పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ దీపం వెలిగించడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మీరు మీలో నమ్మకం పెంచుకుంటే ఎలాంటి దుష్టదృష్టి కూడా మీపై ప్రభావం చూపలేకపోతుంది. పరిహారాలు. ఈ సమయంలో కొన్ని సాధారణ పరిహారాలు మీ జీవితంలో మార్పు తీసుకురాగలవు. మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే శుభ ఆలోచనతో రోజు ప్రారంభించాలి. దేవుణ్ణి స్మరించాలి. గురువారం రోజున పసుపు దానం చేయడం మీకు చాలా మంచిది. ఇది గురుగ్రహ ప్రభావాన్ని శాంతింపచేస్తుంది. అలాగే శనివారం రోజున పేదలకు సహాయం చేయడం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయిస్తే మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. అలాగే మీ ఇంట్లో దీపం వెలిగించడం, పవిత్ర వాతావరణాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైనవి. ఈ పరిహారాలు మీరు నమ్మకంతో చేస్తే మాత్రమే ఫలితాన్నిస్తాయి. మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. దేవతా ఆరాధన. ఈ సమయంలో దేవత ఆరాధన మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించిన దేవతలను ఆరాధించడం మంచిది. అలాగే శివుణ్ణి, సాయిబాబాను స్మరించడం కూడా మీకు మానసిక బలాన్నిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం దేవుని ప్రార్థనకు కేటాయించాలి. మీరు మంత్రాలను జపించడం ద్వారా మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. మీరు ఆలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలు సులభంగా తగ్గుతాయి. దేవత ఆరాధన మీకు కేవలం ఆధ్యాత్మిక బలం మాత్రమే కాదు, మీ జీవితం మీద ఒక సానుకూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. జీవితాన్ని మార్చే కీలక సూచన. ఈ మొత్తం కాలంలో మీ జీవితాన్ని మార్చే అత్యంత ముఖ్యమైన విషయం మీ ఆలోచనా విధానం. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. కానీ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అదే సమస్యలు అవకాశాలుగా మారుతాయి. మీరు మీపై నమ్మకం ఉంచుకోవాలి. మీ నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకోవాలి. ఇతరుల మాటలకు పూర్తిగా ఆధారపడకూడదు. ఈ సమయంలో మీరు కోపం, అహంకారం వదిలేయాలి. మీరు శాంతంగా, సహనంతో వ్యవహరిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. మీరు ప్రతిరోజు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఈరోజు ఏమి నేర్చుకున్నాను, నేను ఎలా మెరుగుపడ్డాను అని. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు మీలో మార్పు తీసుకొస్తే మీ అదృష్టం కూడా మీ వైపు తిరుగుతుంది. మీ జీవితం మీరు అనుకున్న దిశలో ముందుకు సాగుతుంది. ఓం సాయిరాం. ధనుస్సు రాశి స్త్రీలారా, ఈరోజు మీరు విన్న ప్రతి మాట మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికే కాదు, ఒక పెద్ద మార్పుకు ఆరంభం కావడానికి. మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నట్లయితే అది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయమని సంకేతం. మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, జాతకం మార్గం చూపుతుంది, కాని జీవితం మార్చేది మీ నిర్ణయాలు. ఈ 4 రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారే అవకాశం ఉంది. మీరు బలంగా ఉంటే ఏ గ్రహం కూడా మీను ఆపలేడు. ఇప్పుడొక చిన్న అభ్యర్థన. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసిన ఒక వీడియో ఇంకొకరి జీవితాన్ని మార్చవచ్చు.
మా ఏఎస్టీ ఎస్ట్రాలజీ కుటుంబంలో ఇంకా సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఇలాంటి పవర్ఫుల్ జాతకాలు మిస్ కాకుండా ఉండడానికి. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, ప్రత్యేక పూజలు ఇలాంటి ఎస్ట్రాలజీ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. చివరిగా మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతిః.